రూ. 1,00,000 జీతం కన్నా 30,000 రూపాయల జీతం ఎందుకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? ఇదేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే రండి నా మరో ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. అదొక అందమైన ప్రపంచం. అక్కడికి వెళ్ళడం వరకే కష్టం, కానీ ఒక్కసారి అక్కడ అడుగు పెట్టాక దొరికే ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు. ఊరికి వెళ్ళగానే ఆ గాలి పలకరింపుతో శరీర భారంతో పాటు మనసులో ఉన్న భారం కూడా మొత్తం దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. వెళ్ళేది ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మాత్రమే, కానీ ఏంటో ప్రపంచమంతా మారిపోయినట్లుగా అనిపిస్తుంది. ప్రకృతి మారుతుంది, మనుషులు మారుతారు, ప్రపంచం మారుతుంది, ప్రాంతం మారుతుంది. ఇవన్నీ సరే, కానీ అన్నిటికంటే ఎక్కువ ఆశ్చర్యపోయే విషయం ఏంటో తెలుసా? మనసు కూడా మారుతుంది. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఎవరినో మించి ముందుకు పరిగెత్తాలి అన్న ఆలోచనలు అన్నీ ఎక్కడికి ఎగిరిపోతాయో ఏంటో. వాటి స్థానాల్లో ప్రశాంతంతో నిండిన ఒక స్లో లైఫ్ మొదలవుతుంది. మన ఊర్లో, మన ఇంట్లో, మన పెరట్లో దొరికే కూరగాయలు, పొలంలో పండించే పంటలు, ఆడుతూ పాడుతూ ఆ పని ఈ పని చేస్తూ సాయంత్రం కాగానే చల్లని గాలిలో కూర్చుని మాట్లాడుకునే ఆ క్షణాలు, ఇవన్నీ చాలా సంతోషాన్ని, చాలా సరదాని ఇస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పుడూ పలకరించే మనుషులు, కష్టం వస్తే పంచుకునే కుటుంబ సభ్యులు, తిన్నావా ఉన్నావా అని అడిగే ఊరి జనాలు, ఇవన్నీ ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో మన వాళ్ళ మధ్యలో మన ఊర్లో ఉండడం కన్నా ఇంకేం కావాలి? సిటీలో రూ. 1,00,000 సంపాదించినా, ఊర్లో 30,000 సంపాదించినా ఒకటే కదా. అయినా కూడా ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలి మనమంతా పరాయిపట్నం వైపు ఎందుకు పరుగులు తీస్తున్నాం అన్న ప్రశ్న ఎప్పుడూ నా మనసులో వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఆదివారం పోయి సోమవారం ఉదయం రాగానే తెలియకుండానే పట్నం వైపు బయలుదేరడం మొదలవుతుంది. ఆ అందమైన చెట్లు, ఆ చల్లటి గాలి, ఆ నిశ్శబ్దంలో వినిపించే పక్షుల కిలకిలలు, అప్పుడే వెళ్ళడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది. నా మనసు కూడా అదే చెప్తుంది. ఇంత ప్రశాంతతను వదిలి ఆ హడావిడి జీవితంలోకి మళ్ళీ నన్ను ఎందుకు నెట్టేస్తున్నావు అని నిలదీస్తున్నట్లు అనిపిస్తుంది. పట్నం వైపు ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఈ ఊరు దాటి నగరం దగ్గరకు పడుతుంటే డబ్బు, సమయం, ఆఫీస్, ఈఎంఐ, ప్రెషర్, స్ట్రెస్ అని అన్నీ మళ్ళీ చుట్టుముట్టినట్లుగా అనిపిస్తుంది. ఇదండి నా ఇంకో ప్రపంచం. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? మీకు కూడా ఇలాంటి ఇంకో ప్రపంచం ఉందా? అయితే రండి, కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బాయ్.